హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న చెప్పాను కదా, గోవిందరాజస్వామి గుడి దగ్గర ఒక ఆయన్ని తిట్టారు అనేసి. ఆయన భోంచేస్తున్నారండి. మేమందరం భోంచేస్తున్నాము. నేనైతే కంగారుగా తింటానండి, నా కంచం ఎవరైనా తీసుకుంటారేమో అని. అందరూ అలా ఉండరు కదండి, కొంచెం నెమ్మదిగా తింటారు. మేమందరం కలిసి తింటున్నామండి. ఒక ఆయన వచ్చారు, ఇంత ఆలస్యంగా తింటే ఎలా, 2 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోవాలని కోప్పడిపోయారు. ఇంకా చాలు, లేవండి లేవండి అన్నారు. చాలా బాధేసింది. ఆయన దగ్గరికి వచ్చి, ఇంకా ఎంతసేపు తింటావయ్యా అనేసి అన్నారు. లేచి ఆయన ఏడ్చేశారండి. మేము అక్కడికి వచ్చింది స్వామి ప్రసాదం కోసం అనేసి అన్నారండి. నేనైతే అనుకుంటున్నాను, పలకరించి పెట్టవలసిన అవసరం లేదు. కోపంతో చాలు చాలు లేవండి అనకుండా కొంచెం వేయమంటారా, తింటారా అనేసి అడిగితే చాలండి. ఎందుకండి అలా కోప్పడ్డం? వీడియో ఫుల్గా చూడండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ. తప్పులు మాట్లాడితే మన్నించండి, తప్పకుండా క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం. ఆదరంగా పెట్టండి. పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం, వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించండి. వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడ్డం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది, శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ పాఠాలు చెప్తే బాగుండనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడటలేదు. ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం, వాడు తింటున్నాడు కాదు. వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్నా అక్కడ పెట్టామని పెట్టకూడదు.